మంగళగిరి బైపాస్ అండి. పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వచ్చాను నేను. అర్జీ పెట్టుకోవటానికి వచ్చాయండి. పొలం సమస్య 5 ఎకరాల 20 సెంట్లు భూమిని కబ్జా చేశారండి. బాలసాని రాజేశ్వరరావు, సముద్రాల చెరిబాబు. మరి దానికోసం ఎంతో నేను తిరుగుతున్నాను. నాకు ఏ పరిష్కారం జరగలేదు, వరకు న్యాయం జరగలేదండి. మరి ఎన్నో అర్జీలు నేను పెడుతున్నా. చంద్రబాబు అని వచ్చాక, మరి లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మరి ఎన్నో పెడుతున్నా అర్జీలు నేను. నాకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదు, ఇంతవరకు న్యాయం జరగట్లేదు. మరి ఇప్పుడు వాళ్ళు కబ్జాదారులు బెదిరిస్తున్నారు, నన్ను చంపేస్తా అని మా వాళ్ళు పిలిచి వార్నింగ్ ఇచ్చారు. మరి అది కూడా నేను కాగితంలో రాసుకొచ్చానండి. మరి గతంలో ఎన్నోసార్లు ఇక్కడ పెట్టున్నాను. మరి నిన్న చంద్రబాబు అన్న ఆఫీస్కి కూడా వెళ్ళాను శనివారం. అక్కడ కాగితాలు రాశారు. ఆడ తీసుకోకుండా నాకు ఇచ్చి మంగళగిరి పంపించారండి. మంగళగిరి వెళ్ళమని అక్కడ ఆఫీస్ కాడికి వెళ్తే తీసుకోలేదండి వాళ్ళు. మళ్ళీ తాడేపల్లి వెళ్ళమన్నారు. మరి నిన్న ఆదివారం అండి, నిన్న ఆదివారం మరి పవన్ కళ్యాణ్ గారిది మీటింగ్ ఉందంటే వచ్చానండి. నేను బైపాస్కి వచ్చాను నిన్న. అయితే కలిసి మరి కాగితం వేద్దాం వచ్చాను. అక్కడ కలవనీ లేదంటే అసలు అక్కడ ఉన్నాయి లేదు, కుర్రోళ్ళు నన్ను వెళ్ళిపోమన్నారు. మరి ఫోన్ కూడా పీక్కోపోయారండి నన్ను. ఆ ఫోన్ కూడా పీక్కోపోయి ఆడిచి చెప్పి నన్ను కొంచెం బెదిరించారండి నిన్న. మరి వాళ్ళు ఇక్కడికి వచ్చాను. అది భూమి సమస్య కాబట్టి వచ్చాను. నాకు చాలామంది వచ్చారండి అక్కడికి. మరి అందరూ సమస్యలతో వస్తున్నారు. మరి ఏ పరిష్కారం జరగట్లేదండి, ఏ న్యాయం జరగట్లేదు. మరి సార్ ఏం కలవట్లేదు. సార్ని కలుపుకొని వచ్చాము మేము. మరి పవన్ కళ్యాణ్ కలిస్తే బాగుంటుంది. మరి అందరూ సమస్యలతోటే వచ్చారు అక్కడికి. ప్రతి వాళ్ళు కూడా సమస్యలతో వస్తున్నారు. ఇదిగోండి ఎడకే వచ్చాను నేను. పవన్ కళ్యాణ్ గారు అక్కడ బిల్డింగ్ కూడా కట్టుకున్నారండి ఇక్కడ. మరి అన్నీ ఇక్కడ చేస్తాడు కాబట్టి, ఇక్కడే ఉంటాడు కాబట్టి మరి ఇక్కడ చాలా దూరం నుంచి వస్తాండి. వైజాగ్, మరి కాకినాడ అంటున్నారు, తిరుపతి అంటున్నారు, చాలా దూరం నుంచి వస్తారండి. మరి నేను తాడేపల్లి నుంచి వచ్చాను. ఇక్కడే తాడేపల్లాను. మరి అది భూమి సమస్య కాబట్టి ఆ సమస్య కోసం నేను తిరుగుతున్నాను. మరి నన్ను కొద్ది పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేసి కొద్దిగా బెదిరిస్తారండి నన్ను. తాడేపల్లి స్టేషన్ వాళ్ళు 2018లో 12వ నెల 1వ తారీఖున గొడవ జరిగిందండి పొలంలో. మరి ఆ కేసు అయ్యింది. ఆ కేసు కూడా మరి పట్టించుకోవట్లేదు. మరి అది పక్కన పడేశారండి. ఆ కేసు కూడా మాకు న్యాయం జరగలేదు. మా వస్తువులన్నీ పోయినాయి. ఆ రోజున కబ్జాదారులు లాక్కెళ్ళిపోయారు మా దగ్గర నుంచి. మరి అది మాకు పోలీసులు కూడా మాకు ఇప్పించలేదండి వాటిని. మళ్ళీ ఇప్పుడు పదే పోలీసులు ఫోన్ చేయటం, నన్ను రమ్మంటాం స్టేషన్ కాడికి, పద్దాక కాగితాలు రాసుకోవటం, ఏదో సాకులు చెప్పి పంపిస్తున్నారు. అదేంటి సిమ్ముల కేసు మేము చేసేది కదా అంటున్నారు వాళ్ళు. మరి మళ్ళీ మాకు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారండి. ఈ రకం జరుగుతుంది. మరి మా వీడియోలు చూడండి, చాలామంది చూస్తున్నారు. అది భూమి సమస్య కాబట్టి నేను ఎంతో బాధపడుతున్నాను. నేను మా ఇంట్లో వాళ్ళు ఇద్దరు చంపేశారండి ఈ భూముల కోసం కూడా. మరి చంపేసి కూడా ఇప్పుడు మమ్మల్ని బాధపడుతున్నారు. ఇప్పుడు మా మీద, మా కుటుంబాల మీద, మా బిడ్డల మీద.